గురించి ఎక్కడా కూడా స్పందించొద్దని చెప్పి మనకే అధిష్టానం ఉంది. ఏదైనా సరే అధిష్టానం వరకు ఖచ్చితంగా తాడేపల్లిగూడు తెలుగుదేశం పార్టీకి న్యాయం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నాయకుడి మీద కూడా ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మనం ఆ నమ్మకం ప్రకారమే నడుద్దాం. కూటమిలో వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు సరిచేయడానికి కమిటీలు వేస్తారు. మరి జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా మన మంచిగా అనుకోండి, చక్కగా అందరం కలిసే వెళ్దాం తప్పితే వేరే మీరు కొంతమంది చెప్పారు ఇప్పుడు ఏమని అట్నుంచి ఉన్న వాళ్ళు ఇటు చేర్చుకుని చేస్తున్నారు. అది మనలో వాళ్ళు కూడా చేర్చుకుంటున్నారు, రమ్మంటున్నారు. అది కూడా జరుగుతూ ఉంది. అది జరగకోకుండా ఉందని నేను అన్నాం. కానీ ఓర్పు సహనం మనం వహించిన రోజునే మన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడు నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని మరి ఈ భరోసా ఉండాలని అంటే మరి ఖచ్చితంగా ఒక సమన్వయ కమిటీ వేయవలసిన అవసరం అందరికీ కూడా ఉంది. ఎందుకంటే మేమేదో తప్పు చేసినట్టుగా చిత్రీకరించే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనపడతా ఉంది. నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు, ఎప్పుడూ తప్పు చేయను. అవినీతికరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్ని రోడ్డు మీద పెట్టిన మూలనే ఈవేళ మనకింత మెజార్టీ రావడం జరిగింది. ఆ మెజార్టీని మనం నిలబెట్టుకోవాలని మరి ప్రజలకి అర్థవంతమైన పరిపాలన ఇవ్వాలని తప్పితే వేరే కోరిక నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యని నేను అనుకుంటున్నాను. నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి, నా కూడా ఉండి నేను నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. నేను నా మంచి కోరుకుని తాడేపూడి ప్రజలు నా మంచి కోరుకున్నారు. తాడేపూడి మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను. తాడేపూడిలో ఉన్న ప్రతి వ్యక్తికి కాన్స్టిట్యూన్సీలో నా ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు, అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్నాడు. ఖచ్చితంగా పనిచేస్తున్నాను. వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం. ఇతను సొంత డబ్బులు పాటు చేసుకున్నాడు, సొంత ఆస్తి పాటు చేసుకున్నాడు అనే విధంగా నేనుంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో బై ఎలక్షన్ వద్దని చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది. ఊరు నష్టపోద్ది. మీకోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వస్తే పోయిది ఊరు పోద్ది, కాన్స్టిట్యున్సీ పోద్ది. నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను. అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు. అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు. ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం. ఈరోజు నెలకు 3 లక్షలు వస్తూ ఉంది. ఎందుకు అడిగాను అందరినీ? నేను నా కోసం అడిగానా? కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదో వస్తుంది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోండి, మీరు పైరువీలు చేసుకోండి. మీరు అధికారులు మాత్రం బెదిరించే సహించలేదు. నేను చెప్తున్నాను, అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది, ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది. అంతేగాని తాడేపూడి వేరేం కాదు. కాబట్టి దయించి అందరూ కూడా, అన్ని పార్టీ మిత్రులందరూ కూడా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, గెలిచే వరకు రాజకీయం, గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం. వాళ్ళు కూడా మనుషులే కదా. ఎవరో ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది. దాన్ని నేనే తప్పుపట్టట్లేదు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రానివ్వను. అంతవరకు అలాంటి వాళ్ళు 3-4 ఉన్నారు నాకు, అంతే. నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించే పట్టించుకుంటలేదు. అది నాకు వాళ్ళకు ఉన్నది రాజకీయ వైరం ఉంటే అది అలా చూసుకుంటాం, అది ఇబ్బంది లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరిని సాధించాలని అనుకుంటలేదు. ఎందుకంటే సాధించాక నేను ఎవరిని, నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాట వినవు. ట్యాబ్లెట్ అయిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను? మీరు అందరూ కలిసి రండి. తాతాజీ గారు వచ్చారు, ఆయన్ని ఎదురు పెడతాం. బాబ్జీ గారు వచ్చారు, ఆయన ఎదురు పెడతాం. శ్రీధర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం, పెద్ద పెట్టేస్తాం. అంతేగాని కమిషనర్ దగ్గరికి మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారిని తీసుకెళ్లి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా? ఒక శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు శాసనసభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతాను.